దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుంటే మనకు లేనిది సంపూర్ణంగా మన జీవితంలో అనుభవించలేనిది పరిపూర్ణమైన శక్తి, బలము. ఈ రోజున చాలా బలహీనతలు నీ జీవితంలో నిన్ను అనేక రకాలుగా నిన్ను బలహీనపరిచి శక్తి లేని వారిగా, బలహీనులుగా మారుస్తూ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలంగా ఉండాలనుకుంటారు. కానీ వారి జీవితంలో ఆర్థికంగా బలహీనం లేక బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏ రోగం రాకుండా నేను చాలా ఆనందంగా బ్రతకాలి, శక్తివంతురాలుగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనేకమైన రోగాల చేత, బాధల చేత, అనేకమైన వ్యాధుల చేత, రుగ్మతల చేత శక్తిహీనంగా మారిపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నాను అనంటే, జీవితంలో శక్తి లేని పరిస్థితులు, బలము లేని పరిస్థితులు నీకు నీ జీవితాన్ని చాలా వేదన గురి చేస్తూ ఉంటాయి. కొంతమందికి అయినవారు అనే బలము లేక, అలాగే నా అనే శక్తి లేక, బలము లేక చాలామంది బలహీనులవుతూ ఉంటారు. ఈరోజు మీరు ఏ విధమైన బలహీనతల చేత ఒకవేళ మీరు బాధపడుతూ, వేదన పడుతూ ఉన్నా, నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీ జీవితంలో ఇంతవరకు బాధపడుతూ, బాధతో ఉన్నావేమో, నువ్వు ఎందుకు పనికిరావు నీతో చెప్తున్నారేమో, ఈ మాటలు పదే పదే వింటున్నావేమో, నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు, నీ స్థాయి సరిపోదు, నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల కాదు అని నీతో పదే పదే చెప్తూ ఉంటే, ఆ మాటలు విని 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 నీ జీవితంలో నీకు తెలియకుండా నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ ఇక నా వల్ల కాదేమో, నా స్థితి ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నాకు శక్తి లేదండి, నాకు బలము లేదండి, నా బ్రతికింతేనండి అని నువ్వు ఒకవేళ మానసికంగా అలాగా నువ్వు ఫిక్స్ అయిపోయి ఉన్నావేమో, అలా స్థిరపడిపోయి ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన మీ మధ్యకు రాగలిగితే, నీ మధ్య ఉండగలిగితే, నీ కుటుంబంలో ఉండగలిగితే, నీ ఇంటిలో అలాగే నీ హృదయంలో ఉండగలిగితే, ఆయన చేయగలిగిన అద్భుతం ఏంటంటే, ఆయన శక్తివంతుడు గనక నీ జీవితాన్ని, నీ బ్రతుకును కూడా, నీ పరిస్థితిని కూడా ఆయన శక్తివంతమైన, బలమైన, అద్భుతమైన నీ యొక్క జీవితంగా, అద్భుతమైన, శక్తివంతమైన పరిస్థితులుగా ఆయన మార్చగలడు. ఎందుకు ఈ రోజున ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, బలహీనుల్లోనికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వస్తే వారి జీవితంలో బలమైన వ్యక్తులుగా వారు మారిపోతారు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు వాక్యంలో అద్భుతమైన సాదృశ్యాలు మనం చూడగలుగుతాం. బలహీనమైన పరిస్థితుల మధ్యన ఉండి ఒక గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని అప్పటి వరకు తడుముకుంటూ తిరిగినవాడు, యేసు ప్రభు ఎప్పుడైతే దగ్గరికి పిలిచి అతన్ని ముట్టాడో, తాకాడో, అతను కళ్ళు తెరవబడిన తర్వాత అతడు గంతులు వేస్తూ మునుపెన్నడూ చూడని అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తూ ప్రభువుని గణపరుస్తూ ఆయన వెంబడించగలిగాడు. శక్తిహీనులకు ఆయన ప్రసన్నత అనేది, ఆయన ప్రెజెన్స్ అనేది, ఆయన యొక్క తోడనేది, ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు, ఆయన వారి జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయన అద్భుతమైన బలహీనులు సైతం శక్తివంతులుగా మార్చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు బాధతో, వేదనతో ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందుల మధ్యన నీ కుటుంబంలో నలిగిపోతూ ఉన్నారేమో, అయితే మొదటి జామున లేచి, మోకరించి దేవుని వైపు చేతులెత్తి, అయ్యా నా మధ్యకు రా ప్రభువా అని నువ్వు అడిగితే, ఆయన నీ మధ్యకు వచ్చాడంటే నువ్వు అద్భుతమైన శక్తివంతుడిగా, శక్తివంతురాలుగా నువ్వు మారిపోతావు. ఈరోజు ఆయన నీ జీవితంలోనికి ఆయన వస్తే, మీ మధ్యకు వస్తే ఏం జరుగుతుంది అనంటే, తప్పకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను రక్షిస్తాడు. అనారోగ్య బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, వేదనకరమైన పరిస్థితులు అది ఏదైనా గానీ ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎందుకనంటే ఆయన మీ మధ్యకు వచ్చినప్పుడు మీ జీవితాలన్నీ గూడా అందంగా మారిపోతాయి. రెండవది, ఆయన మీ మధ్యకు వచ్చాడు అనంటే నీ జీవితంలో ఇప్పటి వరకున్న నీ యొక్క బ్రతుకులో నువ్వు స్థిరపడలేని పరిస్థితులు, అస్థిరంగా ఉన్న పరిస్థితులన్నీ తీసేసి ఆయన నిన్ను స్థిరపరిచి బలమైన, అద్భుతమైన కుటుంబంగా, అలాగే బలమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. అస్థిరత్వంతో బాధపడుతున్న ప్రియతముడు, ఉద్యోగం రాక, వ్యాపారం, వ్యవసాయం, అలాగే నీ చేతుల్లో, చదువుల్లో అనేక రకాలుగా అస్థిరత్వంతో ఏదో తెలియక, ఏ దారో తెలియక ఇబ్బంది పడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు ఆయన మాట వినగలిగితే నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతమైన పాత్రగా మలచబడతావు. ఆయనకు సమస్తం సాధ్యం అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన శక్తి నిన్ను శక్తివంతుడిగా మార్చేస్తుంది. ఆయన బలము నిన్ను బలవంతుడిగా మార్చేస్తుంది.
ఎందుకనంటే ఒక దావీదు అనే ఒక చిన్న బాలుడు ఒక రాయి పట్టుకొని గొలియాతు మీదకి విసిరినప్పుడు విసిరినవాడు చిన్నవాడే కానీ ఆయన శక్తి ఎప్పుడైతే అతని యొక్క ఆ చేతిలోనికి వచ్చిందో ఆ రాయే అది ఒక అద్భుతమైన ఆయుధంగా మారిపోయి పెద్ద భయంకరమైన శత్రువును చంపి పడేసింది. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు కూడా ఎటువంటి బాధలు అనుభవిస్తున్నా, ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నా, ఎటువంటి శక్తిహీనతతో బాధపడుతూ ఉన్నా, నా యేసయ్య నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ఆయన మాట నమ్మి ఈరోజు నా మధ్యకు రండి నాయన, నాలోనికి రండి ప్రభా అని నువ్వు అడగగలిగితే నీ మధ్యకొచ్చి నిన్ను అభిషేకించి, నిన్ను రక్షించి, నిన్ను స్థిరపరిచి, నీ జీవితంలో ఐశ్వర్యం ఇచ్చి, నీ జీవితంలో విడుదలిచ్చి, అద్భుతమైన దేవుని గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో స్థిరపరిచి ఆయన బలమైన వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ దినం ముందు దేవుడు నీ జీవితంలోకి అద్భుతం చేయలాగిన ప్రార్థన ఏకీభవించండి. మా పరమ తండ్రి నీ కొందాలు స్తోత్రాలు. ఉదయకాలంలో ఎంతమంది అయితే ఈ వాక్యంలో ప్రభావ నీ కొందాలైనా వాక్య ధ్యానంలోనైనా పాలు పంపులు పంచుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఏ విధమైన శక్తిహీనత బలహీనతల చేత బాధపడుతున్నారో నువ్వు సమస్త పెరిగిన దేవుడు వెంటాడుతున్న ప్రతి శక్తిహీనతను బలహీనతను యేసు నామములో లయపరుస్తున్నాడు. ఈ వాక్యం ఏ ప్రాంతంలో ఉండి ఏ దేశంలో నుండి చూస్తున్నా బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి కష్టము యేసు నామములో లయమైపోవునుగా. ఈ దినమంది నూతన ద్వారాలు తెరవబడునుగా. ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, అద్భుతాలు బిడ్డల జీవితంలో జరిగించి ముందుకు నడిపించండి. నన్ను అడుగుము జనములకి స్వాస్యంగాను భూమిని దిగంతవరకు సుత్తగానే ఇస్తాను వాగ్దానం చేసిన దేవా. ఈ ఉదయకాలం ముందు బిడ్డలు అడుగుతున్న ప్రతి ఊలను గ్రహించి ప్రతి బంధకాలు అడ్డులు ఆటంకాలు యేసునామం లయపరుస్తూ ఉండగా నూతన కార్యాలు, నూతన శుభకార్యాలు బిడ్డల జీవితంలో జరిగించి ముందు నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు దేవుని కారం ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడి దినమందు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.